జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 284వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే అష్టత్రింశోऽధ్యాయः పరీక్షితః రాజ్యాభిషేకः. నిన్నటి భాగమునకు కొనసాగింపుగా అయమేకోర్జునో ధన్వీ స్త్రీజనం నిహతేశ్వరం నయత్యస్మానతిక్రమ్య దిగే తద్భవతాం బలం. ఇతను ఒక్కడే అర్జునుడు ధనుర్ధారి. ఈ స్త్రీజనమునకు నాథుడు చనిపోయినాడు, మన నతిక్రమించి తీసుకుని పోతున్నాడు. ఇంకా మీ బలము వ్యర్థము. హత్వా గర్భసమారూఢో భీష్మద్రోణజయద్రథాన్ కర్ణాదీం చ న జానాతి బలం గ్రామ నివాసినాం. భీష్మద్రోణ జయద్రథులను కర్ణాదులను వధించి గర్వము కలవాడే గ్రామవాసుల బలమును తెలియడు. యష్టి హస్తానవేక్ష్యాస్మాన్ ధనుష్పాణిః స దుర్మతిః సర్వానేవావజానాతి కిం ఓ బహుభిరున్నతైః. ధనుష్పాణి అయిన ఆ దుర్మతి దండపాణులను మనలను చూచి అందరినీ అవమానించుచున్నాడు. మనకు ఉన్నత బాహువులుండి ఏమి ప్రయోజనము? తతో యష్టి ప్రహరణాః దస్య బోలోష్టధారిణః సహస్రశోభ్యధావంతా తం జనం నిహతేశ్వరం. అంతటా దండములు ఆయుధములుగా గల రాళ్లను ధరించి నాథుడు లేని ఆ స్త్రీజనము వేల కొలదిగా ఎదురుగా పరిగెత్తిరి. తతో నిర్భ్యత్స్య కౌంతేయః ప్రాహ భీరాన్ సన్నివా నివర్తధ్వమయం ధర్మజ్ఞాః యది నస్తముః ముమూర్షవః. అంతటా అర్జునుడు వారిని బెదిరించి నవ్వుతున్నట్లుగా దొంగలతో ఇట్లు పలికెను: ధర్మము తెలియని వారలారా, మరణించగోరనిచో తిరిగి పొందు అని. అవజ్ఞాయ వచస్తస్యా జగృహుస్తే తదా ధనం స్త్రీధనం చైవ మైత్రేయ వీక్షక్సేన పరిగ్రహం. అర్జునుని మాటను లెక్కించక దొంగలు ధనమును, శ్రీకృష్ణ పరిగ్రహమైన స్త్రీధనమును గ్రహించిరి. తతోర్జునో ధనుర్దివ్యం గాండీవమజరం యుధి ఆరోపయితుమారేభే నససాక చ వీర్యవాన్. అంతటా అర్జునుడు దివ్యమైనది యుద్ధమున తరగని గాంధీవ ధనస్సును ఎక్కుపెట్టనారంభించను, కానీ ఎక్కుపెట్టలేకపోయెను. చకార సజ్జం కృశ్చాశ్చ తస్య భూశ్చిదిలం పునః న సస్మార తతోస్రాణి చింతయన్నపి పాండవ. అతి కష్టము మీద నారి సారించను, కానీ అది మరలా శిథిలమాయెను. అర్జునుడు ఆలోచించుచున్నను, అస్త్రాలను స్మరించలేకపోయెను. సరాన్ముమోచ చైతేషు పార్థో వైరిష్వమర్షితః త్వగ్భేదం తే పరం చక్రుః అస్త్రాగాండీవ ధన్వినః. అర్జునుడు శత్రువులపై అసహనముతో శరములను వదిలెను. అర్జునుడు వదిలిన శరములు వారి చర్మమును మాత్రము చీల్చినవి. వన్హినా ఏ క్షయా దత్తా సరాస్తేపి క్షయం యయుః యుధ్యతః సహ గోపాలైః అర్జునస్య భవక్షయే. దహన సమయమున అగ్నిహోత్రుడిచ్చిన అక్షయశరములు కూడా గోపాలులతో యుద్ధము చేయుచున్న అర్జునునకు ఉత్పత్తి నాశములు కలవై క్షయమును పొందినవి. అచింతయశ్చ కౌంతేయః కృష్ణస్యైవ హి తద్బలం యన్మయా సరసంఘాతైః సకలా భూభృతో హతాః. నేను ఇదివరకు శరసంఘాతములతో చాలామంది రాజులను వధించుట అననది శ్రీకృష్ణ భగవానుని బలమే అని ఆలోచించను. మిషతః పాండుపుత్రస్య తదస్తాః ప్రమదోత్తమాః ఆభీరైరప్రకృష్యంత కామం చాన్యాః ప్రదుద్రువుః. అర్జునుడు చూస్తుండగానే ఆ స్త్రీరత్నములను గోపాలురు లాగిరి. కొందరు స్త్రీలు పరిగెత్తిరి. తతస్సరేషు క్షీణేషు ధనుష్కోట్యా ధనుంజయః జగానదస్యుంస్తే చాసప్రహరార్జనః సుర్మనే. అంతట శరములు క్షీణింపగా అర్జునుడు ధనుష్కోటితో దొంగలను కొట్టెను. ఆ దెబ్బలకు దొంగలు నవ్విరి. ప్రేక్షతస్తస్య పార్థస్య వృష్ణ్యంధకా వరస్త్రియః జగ్మురాదాయతే మ్లేచ్ఛాః సమస్తాముని సత్తమః. అర్జునుడు చూచుచుండగానే ఆ మ్లేచ్ఛులు
సకల వృష్టి అందక ఉత్తమ స్త్రీలను తీసుకువెళ్ళిరి. తతస్సు దుఃఖితో జిష్ణు కష్టం కష్టమితి బ్రువన్ అహో భగవతానేన వంచితోస్మి రురోధ. అంతట బాగా దుఃఖించిన అర్జునుడు అయ్యో కష్టము కష్టము అనుచు ఈ శ్రీకృష్ణ భగవానుని చేత వంచబడితని అని రోధించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా తత ఇతి ముష్ట మాయయా శక్తిహరణాత్. విష్ణుచిత్త వ్యాఖ్యకు అనువాదం తత ఇతి ముష్ట అనగా వంచబడితని మాయతో శక్తిని హరించినందుకు. సశేషము. జై శ్రీమన్నారాయణ.